నమస్కారం. ఆలయ రహస్యం కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని ఒక పురాతన దేవాలయంలో ప్రతి సంవత్సరం ఒక అద్భుతం జరుగుతోందని భక్తులు నమ్ముతున్నారు. ఇక్కడి నంది విగ్రహం నిజంగానే పెరుగుతోందా? పురావస్తు శాఖకే ఆశ్చర్యం కలిగించిన ఈ ఘటన వెనుక అసలు నిజం ఏంటి? పూర్వం విజయనగర సామ్రాజ్య వైభోగాల కాలంలో అంటే 15వ శతాబ్దంలో సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలు ఈ అద్భుత ఆలయాన్ని నిర్మించారు. వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం శిల్పకళా నైపుణ్యంతో నిర్మితమైన ఈ ఆలయం వెనుక ఒక పౌరాణిక గాథ ఉంది. అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నారు. కానీ ఆ విగ్రహం కాలి బొటనవేలు గోరు విరగడంతో అది సాధ్యపడలేదు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఈ ప్రాంతం కైలాసాన్ని పోలి ఉంది కాబట్టి ఇది శివక్షేత్రానికి అనువైంది అని పలకడంతో అగస్త్యుని కోరిక మేరకు పరమశివుడు పార్వతీదేవి సమేతంగా ఏకశిలపై ఉమామహేశ్వరుడిగా ఇక్కడ కొలువయ్యాడు. ఈ గర్భగుడికి ఎదురుగా కొలువైన నందీశ్వరుడే నేడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఒక సజీవ అద్భుతం. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఒకప్పుడు ఈ బసవన్న చుట్టూ ఎంతో సులభంగా ప్రదక్షిణలు చేసేవారు. కానీ కాలక్రమేణా ఆ రాతి విగ్రహం పరిమాణం పెరుగుతూ వచ్చింది. ఒక్కొక్క దశలో విగ్రహం ఎంతగా వెడల్పైందంటే పక్కనే ఉన్న ఆలయ రాతి స్తంభాన్ని తాకడంతో ఆలయ సిబ్బంది ఆ స్తంభాన్ని తొలగించాల్సి వచ్చింది. ఈ వింతను పరిశోధించిన భారత పురావస్తు శాఖ మరియు భూగర్భ శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన నిజాన్ని ధృవీకరించారు. ఈ నంది విగ్రహాన్ని చెక్కిన రాయి సాధారణమైంది కాదు. ఇందులో సిలికా, ఐరన్ వంటి ఖనిజాలున్నాయి. వాతావరణంలోని తేమను గ్రహించినప్పుడు ఈ ఖనిజాలు రసాయన చర్యకు లోనై రాయి క్రమంగా విస్తరిస్తుంది. ప్రతి 20 సంవత్సరాలకు దాదాపు 1 అంగుళం చొప్పున ఈ శిలారూపం పెరుగుతోందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. యాగంటి గుహల్లో కూర్చుని భవిష్యత్తును దర్శించిన మహాయోగి నవబ్రహ్మ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన పవిత్ర కాలజ్ఞానంలో ఈ బసవన్న గురించి ఒక సంచలన భవిష్యత్ వాణిని వినిపించారు. కలియుగం అంతమయ్యే రోజున అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు ఈ యాగంటి క్షేత్రంలో పెరుగుతున్న రాతి బసవన్నకు ప్రాణం వస్తుందని, అది లేచి నిలబడి ఒక్కసారిగా భీకరమైన రంకె వేస్తుందని స్వామివారు రాశారు. ఆ ధ్వనితోనే కలియుగానికి ముగింపు పలికే మహాప్రళయం సంభవిస్తుందని భక్తుల నమ్మకం. ఆలయ ప్రాంగణానికి ఒక పవిత్రమైన కోనేరుంది. కొండపై నుంచి వచ్చే స్వచ్ఛమైన నీరు ఒక రాతి నంది నోటి గుండా నిరంతరాయంగా ఈ పుష్కరిణిలోకి ప్రవహిస్తూనే ఉంటుంది. ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఇక్కడి నీటి మట్టం ఒకేలా ఉంటుంది. ఈ నీటి యొక్క అసలు భూగర్భ మూలం ఏంటో, కొండల్లో ఎక్కడి నుంచి ఈ నీరు వస్తుందో నేటికి ఎవ్వరికి అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. భక్తులు ఈ నీటిని ఎంతో పవిత్రమైనదిగా భావించి ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు. భక్తి, చారిత్రక శిల్పకళ మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్రాల అద్భుత సంగమమే ఈ యాగంటి క్షేత్రం. మీ దేవతా భక్తి కథనానికి ఈ వాస్తవాలు ఆధ్యాత్మిక పరిమళాన్ని అద్దుతాయని ఆశిస్తున్నా. ఇది ఇవాల్టి ఆలయ రహస్యం. ఇలాంటి మరో దివ్య రహస్యంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.